ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. గొప్ప నాయకులు అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? బహుశా ధైర్యం, అధికారం, కఠినమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు కదూ? కాని చరిత్రలోనే ఒక గొప్ప నాయకుడు, భూమీద ఉన్న అందరికన్నా సాత్వికుడు, అంటే చాలా వినయశీలి అంటే నమ్ముతారా? ఈరోజు మనం మోషే నాయకత్వంలో ఉన్న ఈ విచిత్రమైన వైరుధ్యాన్ని చూద్దాం. ఆయన ఒకేసారి సేవకుడిగా, నాయకుడిగా ఎలా ఉండగలిగాడు? చూడండి, బైబిల్ ఏమని చెప్తుందంటే, మోషే భూమ్మీద ఉన్న ప్రజలందరిలోకెల్లా చాలా సాత్వికుడు. అంటే అంత వినయమున్న వ్యక్తి మరొకరు లేరన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఒక బానిస జాతిని విడిపించి 40 ఏళ్లపాటు కఠినమైన అరణ్యంలో నడిపించిన వ్యక్తి గురించి ఇలా చెప్పడం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా? ఇదే మన ముందున్న పెద్ద పజిల్, ఒక వైరుధ్యం. సరే, అసలు ప్రశ్న ఇదే. ఇంత వినయంగా, సాత్వికంగా ఉన్న వ్యక్తి చరిత్రలోనే అత్యంత కష్టమైన లీడర్షిప్ రోల్ని ఎలా హ్యాండిల్ చేశాడు? ఆయన సక్సెస్ వెనక ఉన్న రహస్యమేంటి? పదండి, ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. మోషే లీడర్షిప్లో ఉన్న ఒక యునీక్ పాయింట్ ఏంటంటే, ఆయన ఎప్పుడూ అధికారం కోసం పాకులాడలేదు. నిజం చెప్పాలంటే ఆ అధికారమే ఆయనకొక పెద్ద భారంగా అనిపించింది. నేను గొప్పవాణ్ణి అవ్వాలి అన్న ఆలోచనతో కాకుండా కేవలం దేవుడి ఆజ్ఞను పాటించాలనే విధేయతతోనే ఆయన నాయకత్వం వహించాడు. అందుకే మన ఊహల్లో ఉండే నాయకుడికి ఈయన పూర్తి భిన్నం. సరే, మొదటగా ఆయన నాయకత్వంలో ఎదుర్కొన్న ఒక పెద్ద ఛాలెంజ్ గురించి చూద్దాం. అదేంటంటే తిరుగుబాటు. అది ఎక్కడ్నుంచో కాదు, తన సొంత ప్రజల నుంచే వచ్చిన వ్యతిరేకతను ఆయన ఎలా ఫేస్ చేశాడో చూద్దాం. ఈ తిరుగుబాటుకు లీడరెవరంటే కోరహు. అతనితో పాటు ఏకంగా 250 మంది ఇతర నాయకులు కూడా జతకలిశారు. వాళ్లు మోషే, అహరోనుల మీద 3 పెద్ద ఆరోపణలు చేశారు. ఫస్ట్, మీరు హద్దులు మీరుతున్నారు అన్నారు. అంటే మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు, మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అని వాళ్ల ఉద్దేశం. సెకండ్, ఈ సమాజంలో అందరూ పవిత్రులే అని వాదించారు. అంటే నాయకత్వానికి మీరేం స్పెషల్ కాదు, మేము సమానమే అని వాళ్ల పాయింట్. ఇక మూడోది, చాలా డైరెక్ట్గా, దేవుడి సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్పవాళ్లుగా చేసుకుంటున్నారు అని నిలదీశారు. ఇది ప్యూర్ పవర్ పాలిటిక్స్. ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళిద్దరి రెస్పాన్స్లో ఉన్న తేడా. చూడండి, ఒకవైపు తిరుగుబాటుదారులు అహంకారంతో, కోపంతో అటాక్ చేస్తున్నారు. వాళ్లు సెలెక్టివ్గా నిజాలు చెప్తూ రెచ్చగొడుతున్నారు. మరోవైపు మోషే ఏం చేశాడు? వెంటనే సాగిలపడి దేవుడికి ప్రార్థించాడు. పూర్తి వినయం. వాళ్లు అధికారాన్ని ప్రశ్నిస్తే ఈయన దేవుడి తీర్పు కోసం అడిగాడు. వాళ్లు పవర్ కోసం ఆరాటపడితే ఈయన వాళ్లకోసమే, ఆ ప్రజల కోసమే దేవుడి దగ్గర మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. వాళ్ల స్ట్రాటజీకి, మోషే రెస్పాన్స్కి అస్సలు పోలికే లేదు. అంతేకాదు, మోషే ఈ తిరుగుబాటును పర్సనల్గా తీసుకోలేదు. అదే చాలా ముఖ్యం. ఆయన కోరహ్తో ఏమన్నాడంటే, మీరు మీ వాళ్లందరూ కలిసి నామీద కాదు, యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. అసలు అహరోనెవరు ఆయన మీద సణుక్కోడానికి అని అడిగాడు. చూసారా, ఆయన ఇష్యూని రీఫ్రేమ్ చేశాడు. ఇది నాకు మీకు మధ్య గొడవ కాదు, ఇది మీరు దేవుడు అధికారంతో పెట్టుకుంటున్న గొడవ అని క్లియర్గా చెప్పేశాడు. ఇక తిరుగుబాటు ముగింపైతే చాలా డ్రమాటిక్గా, షాకింగ్గా ఉంటుంది. ఉన్నట్టుండి భూమి రెండుగా చీలి ఆ తిరుగుబాటుదారులందర్నీ బతికి ఉండగానే మింగేసింది. ఆ సంఘటనతో మోషే నాయకత్వం దేవుడిచేత నియమించబడింది అనే విషయం తిరుగులేకుండా ప్రూవ్ అయ్యింది. సరే, ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవడం లీడర్షిప్లో ఒక పార్ట్ మాత్రమే. కానీ గొప్ప లీడర్షిప్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడమే కాదు, ఒక సిస్టమ్ని నిర్మించటం కూడా. ఇప్పుడు మోషే లీడర్షిప్లోని ఇంకో ముఖ్యమైన యాంగిల్ చూద్దాం. ఆయన తన భారాన్ని ఎలా పంచుకున్నాడు, బర్న్అవుట్ అవ్వకుండా ఎలా తన పనిని మల్టిప్లై చేశాడో చూద్దాం. మోషే జీవితాన్ని చూస్తే 3 భాగాలుగా, అంటే 3 40 ఏళ్ల దశలుగా కనిపిస్తుంది. మొదటి 40 ఏళ్లు ఈజిప్టులో ఒక రాకుమారుడిగా గడిపాడు. అక్కడ పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ అన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత 40 ఏళ్లు మిద్యాను దేశంలో ఒక సాధారణ గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ సమయంలో సహనం, వినయం అంటే ఏంటో నేర్చుకున్నాడు. ఇక చివరి 40 ఏళ్లు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నాడు. ఈ దశలో తన మొదటి 2 దశల అనుభవాలను కలిపి ఉపయోగించాడు. ప్రిన్స్, షెపర్డ్, ఈ రెండిటి అనుభవాల కలయికే ఆయనొక కంప్లీట్ లీడర్గా మార్చింది. ఏ లీడర్కైనా బర్న్అవుట్ అవ్వడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం.
అంటే పని భారంతో పూర్తిగా అలసిపోవడం. మోషే కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఇది గమనించిన ఆయన మామగారు ఇత్రో ఒక వార్నింగ్ ఇచ్చాడు. మోషే, ఈ పని నీకు చాలా బరువుగా ఉంది. నువ్వు ఒక్కడవే దీన్ని చెయ్యలేవు. ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు అలసిపోతావు, నీతో పాటు ఈ ప్రజలు కూడా అలసిపోతారు అని చెప్పాడు. ఎంత ప్రాక్టికల్ సలహా కదా! ఇత్రో కేవలం సమస్యను గుర్తించి వదిలేయలేదు. దానికి ఒక అద్భుతమైన సొల్యూషన్ కూడా ఇచ్చాడు. నాయకులను అపాయింట్ చేసేటప్పుడు ఎలాంటి వాళ్లని ఎంచుకోవాలో చెప్పాడు. వాళ్లల్లో 4 క్వాలిటీస్ ఉండాలన్నాడు. 1 వాళ్లు సమర్థులై ఉండాలి. 2 దేవుడు పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. 3 నమ్మకస్తులై ఉండాలి. ఇక 4వది చాలా ఇంపార్టెంట్, నిజాయితీపరులై ఉండాలి. అంటే అన్యాయంగా వచ్చే డబ్బును అసహించుకునేవాళ్లై ఉండాలి. ఇక్కడే మోషేలో ఉన్న వినయం మళ్లీ బయటపడింది. ఆయనొక గొప్ప నాయకుడై ఉండి కూడా తన మామగారు చెప్పిన సలహాను విన్నాడు. వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ భారాన్ని పంచుకోడానికి ఒక న్యాయాధిపతుల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. చూడండి, గర్వమున్న నాయకుడైతే నాకు తెల్స్లే అని సలహాను కొట్టిపారేసేవాడు. కాని మోషే వినయశీలి కాబట్టి నేర్చుకోడానికి, మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం మోషే జీవితంలో చివరి అంకానికి, ఆయన నాయకత్వంలో అత్యంత లోతైన పరీక్షకు వచ్చాం. నెబో పర్వతం నుండి ఒక దృశ్యం. ఇది నాయకత్వమంటే త్యాగం అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 40 ఏళ్ల కఠినమైన ప్రయాణం తర్వాత మోషే చివరికి ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశం అంచుకు తీసుకొచ్చాడు. వాళ్ల కల నెరవేరబోయే క్షణమది. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. అంత కష్టపడిన మోషేకు మాత్రం ఆ దేశంలోకి అడుగుపెట్టే పర్మిషన్ దొరకలేదు. ఆలోచించండి, ఎంత పెద్ద త్యాగం! ఇదే అసలైన సేవక నాయకత్వమంటే. తన విజయం కోసం కాదు, ప్రజల విజయం కోసం పనిచేయడం. ఆయన జీవితం ముగింపు చూస్తే ఒక లీడర్కి ఫైనల్ రిపోర్ట్ కార్డ్లా ఉంటుంది. అప్పటికి ఆయన వయసు 120 ఏళ్ళు. అయినా సరే బైబిల్ ఏం చెప్తుందంటే అతని కన్ను మందగించలేదు, అతని బలం తగ్గలేదు అని. అంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తన తర్వాత వారసుడుగా సొంత కొడుకుని కాకుండా యోగ్యత ఆధారంగా యోహోషువను ఎన్నుకున్నాడు. ఇక చివరగా ఆయన చనిపోయాక తన సమాధిని ప్రజలు పూజిస్తారేమో అని దాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాడు దేవుడు. పుట్టినప్పణ్నుంచి చనిపోయే వరకు ప్రతి విషయంలోనూ ఆయన వినయమే కనిపిస్తుంది. యెహోషువకు అధికారాన్ని ట్రాన్స్ఫర్ చెయ్యడం, దీన్నే మనమిప్పుడు సక్సెషన్ ప్లానింగ్ అంటాం. దీనికి మోషే ఒక పర్ఫెక్ట్ మోడల్. తను లేకపోయినా సరే మిషన్ ఆగకూడదని అన్న కోరుకున్నాడు. అందుకే వ్యక్తికన్నా లక్ష్యం గొప్పదని నిరూపించాడు. ఇది ఒక జాతి భవిష్యత్తు కోసం తన వారసుడిని ఎలా తయారు చేయాలో, ఎలా ఎంపవర్ చేయాలో మనకు నేర్పిస్తుంది. సరే, చివరిగా మోషే జీవితం, మరణం వెనుక ఉన్న డీపర్ మీనింగ్ ఏంటి, ఆయన లెగసీ మనకి ఏం నేర్పిస్తుంది, దాన్ని చూద్దాం. ఎందుకంటే ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయనొక ప్రవక్త, ఇంకా భవిష్యత్తుకు ఒక సూచిక కూడా. మోషే జీవితాన్ని, యేసు జీవితాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే కొన్ని స్ట్రైకింగ్ సిమిలారిటీస్ కనిపిస్తాయి. చూడండి, ఇద్దరు పుట్టినప్పుడు ఒక రాజు నుంచి ప్రాణహాని ఎదుర్కొన్నారు. మోషే తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపిస్తే, యేసు మానవాళిని పాపమనే బానిసత్వం నుంచి విడిపించాడు. మోషే ఒక పర్వతం మీద దేవుడి ధర్మశాస్త్రాన్నిస్తే, యేసు కూడా ఒక పర్వతం మీదనే కొత్త బోధనలు చేశాడు. చివరికి మోషే తన ప్రజల పాపం కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాగే యేసు ప్రపంచ పాపం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ పోలికలన్నీ చూస్తుంటే మోషే జీవితం భవిష్యత్తులో రాబోయే ఒక గొప్ప విమోచకుడికి ఒక నీడ లేదా సూచనలా పనిచేసిందని అర్థమవుతోంది. అయితే వాళ్ళిద్దరి కథ ముగింపులో మాత్రం ఒక పెద్ద తేడా ఉంది. మోషే కథ ఒక పర్వతం మీద మరణంతో ముగుస్తుంది, ఆయన తన మిషన్ని ఒక వారసుడికి అప్పగించాడు. కాని యేసు కథనం మరణించి తిరిగి లేవడంతో, పునరుత్థానంతో ముగుస్తుంది. ఆయన తన మిషన్ని ఎవరికీ పాస్ చేయలేదు, అందరికోసం ఆయనే పూర్తి చేశాడు. అంటే మోషే జీవితమనేది ఒక గొప్ప విమోచన వైపు వేలెత్తి చూపిస్తున్న ఒక సైన్ పోస్ట్ లాంటిది. ఆయన జీవితంలో కొన్ని మానవ పరిమితులున్నప్పటికీ మోషే స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఇజ్రాయేల్లో యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడిన మోషేలాంటి ప్రవక్త ఇంకెప్పుడో పుట్టలేదు. ఈ ఒక్క మాట చాలు ఆయన గొప్పతనమేంటో చెప్పడానికి. చివరిగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. ఒకవేళ గొప్ప నాయకత్వమంటే మనం వ్యక్తిగతంగా సక్సెస్ అవ్వడం కాకపోతే, ఒకవేళ
మన తరువాత రాబోయే ఇంకా గొప్పదానికోసం దారి చూపడమే నిజమైన నాయకత్వమైతే మోషే జీవితం మనకు నేర్పించే అత్యంత ముఖ్యమైన పాఠం బహుశా ఇదేనేమో.